మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కార్యక్రమం లోపట పాలు పంచుకుంటారు. మీ ద్వారా ఇతరులకు సహాయం అందుతూ ఉంటుంది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల ద్వారా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. మేషరాశి వారు ఈరోజు నవగ్రహాల లోపట గురుగ్రహానికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల లోపట మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. భూమి గృహానికి సంబంధించిన పనుల్లోపట కొంత శుభవార్త అందుతూ ఉంటుంది. ముందుకు వెళ్తారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ అయగ్రీవాయ నమః అని చెప్పి అయగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దూర బంధువుల్ని కలుస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. భాగస్వాముల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు బృహస్పతయే నమః అని చెప్పి బృహస్పతికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.